ఏ జ్ఞాని కాక రాక్షస జన్మంలో ఉద్భవించి రాక్షసత్వంని ధరించి ఆ రాక్షసుల మధ్యనే సంచరించేటువంటి యొక్క విభీషణుడు ఉంటున్నాడు. There is Vibhishana, who is not a man of wisdom. He is born in the clan, in the family of demons, but there lies his character. తన సోదరుడు చేసేటువంటి పని తప్పు అని తనకు తెలుసు. He knows pretty well that is done by his brother is wrong. తెలియటం చేతనే ఆ సోదరుని అనేక విధములుగా మందలిస్తూ వచ్చాడు. Having known that is wrong, he checked ఇది him. మంచిది కాదు, చేయకూడదు, నీవు తప్పుదారి పోతున్నావు అని అనేక విధములుగా మందలిస్తూ వచ్చాడు. He also checked him and he told him that it's not good for you to do that. ఇది నా కర్తవ్యమని విశ్వసించాడు. He thought that is his duty. కట్టగడబడికి తాను వినలేకపోవటం చేత సోదరుణ్ణి త్యజించి రామపాదముల పైన పడ్డాడు. As his words are not paid, he left his brother. ఈ విధమైనటువంటి పోలికలు మనం చూడగా విభీషణుడు చాలా గొప్పవాడు భీష్ముడి కంటే అని చెప్పవచ్చు. When we make comparison between these two, we can say Vibhishana is more. తెలిసి కూడాను భీష్ముడు చేయలేకపోయినాడు. Bhishma could not practice having known it. తెలిసినటువంటి దాన్ని చెప్పి చూచాడు విభీషణుడు. Vibhishana expressed what he వినకపోవటం knows. చేత త్యజించినాడు, దైవాన్ని చేరుకున్నాడు. As his brother did not listen to his things, he just left his కాబట్టి ఈ company. యొక్క పవిత్రమైన కర్మలను ఆచరించినప్పుడు విభీషణుడే గొప్పవాడు భీష్ముని కంటే. In respect of this, Vibhishana is certainly greater.